అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్‌ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఇంకా ఈ వీడియో అంతా కూడా ఆదివారం రోజు షూట్ చేసుకున్న వీడియో అండి. ఆ రోజు సంకటహరి చతుర్థి కదా! ఇంక నేను పూజ చేసుకుంటూ ఉంటాను సంకటహరి చతుర్థి రోజు. నేను ఉన్నాననమాట. ఒక 11 నెలల పాటు చేసుకుంటాను అని చెప్పి స్వామికి. ఇంక ఈ నెలతోటి 8 నెలలు కంప్లీట్ అయిపోతాయి. ఇంక ఈ వీడియోలో కూడా ఈ పూజ గురించి అంతా కూడా చూపిస్తాను. వివరంగా చెప్పమని కూడా అడుగుతా ఉన్నారు కదా! ఇంక ఇందులో కూడా నాకు తెలిసిన వరకు నేనే ఎలా చేస్తాను అనేది కూడా చెప్తాను మీకు. ఇంకా ఏదైనా సరే అండి ఇప్పుడు పూజ అన్నప్పుడు మనం పండగల రోజు ఎలా మనం ఇల్లు శుభ్రం చేసుకుంటామో అలాగే మొత్తం ఇల్లంతా శుభ్రంగా చేసేసుకోవాలి. పొయ్యి దగ్గర నీట్‌గా ఇట్లా క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే స్వామికి నైవేద్యం కూడా ప్రిపేర్ చేస్తాననమాట. కుడుముల నైవేద్యం కింద చేస్తా ఉంటాను ఎక్కువగా. ఒకవేళ మనకు ఓపిక లేదు చేయలేని వాళ్ళు బెల్లం ముక్క పెట్టినా చాలండి స్వామికి. ఇంకా ఇదిగోండి నేనైతే ఇంక ఈ కుడుములు ఇంకా పొయ్యి మీద ఫస్ట్ పిండిని వేయించుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని కుడుములు అట్లా వేయించి చేసుకుంటే చాలా బాగా నీట్‌గా వస్తాయండి. ఒక్కొక్కసారి మనకి జారు జారుగా అయిపోయినట్టు ఒకలాగా అవుతా ఉంటాయి కదా! అలా కాకుండా మంచిగా రుచిగా బాగొస్తాయన్నమాట. ఇంక ఇట్లా బియ్యపిండి రెడీమేడ్‌గా ఉండింది. నేను మామూలుగా ఒక్కొక్కసారి బియ్యం కడిగి ఆరబెట్టి మిక్సీలో పట్టుకుంటా ఉంటాను. ఇంకా ఈరోజైతే డైరెక్ట్‌గా బయట నుంచి తెప్పించుకున్న పిండితోనే చేసేస్తున్నాననమాట ప్యాకెట్ పిండితో. పచ్చెనపప్పు కూడా కాస్త నానబెట్టి కొంచెం వాటర్‌లో ఉడకనిచ్చి, తర్వాత బెల్లం వేసేసి జస్ట్ అలా కరిగాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఇంకా ఈ బియ్యపు పిండి పోసేసుకోవడమే. యాలక్కాయలు కూడా ఒక 2 దంచుకుంటున్నాను. దంచి వేసుకుంటే బావుంటదనమాట. వీలైతే ఎండు కొబ్బరి కూడా వేసుకున్నా బావుంటాయి రుచిగా. ఇంక నేను ఇవాళ ఎండు కొబ్బరి వేయలేదు. ఇంక ఈ కుడుములు మామూలుగా అయితే నేను ఇడ్లీ కుక్కర్‌లో పెట్టేదాన్ని. ఇంక ఈ కెటిలొచ్చాక ఇందులోనే పెట్టేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతున్నాయి పనులన్నీ గూడా. ఇంక ఈ కెటిల్ అడుగున ఒక పావు గ్లాస్ పైన వాటర్ పోసేసాను. అవి కొంచెం మరిగాక ఇంకా ఈ స్టీమర్ గిన్నె ఉంది కదా! స్టీమ్ చేసుకునే గిన్నె. ఇంక అందులో నెయ్యి రాసేసి కుడుములు పెట్టేసాను. ఇంకొక పక్కన కెటిల్‌లో అవి ఉడుకుతా ఉంటాయి. ఇంకా అవి ఉడికేలోగా ఇంక ఇవి మిగతా పనులన్నీ చేసేసుకుంటున్నానిక్కడ. ఇంకా ఆటోమేటిక్‌గా అది ఆఫ్ అయిపోద్ది కాబట్టి నాకు టెన్షన్ కూడా లేదు. ఇంక ఇడ్లీ కుక్కర్‌లో పెట్టినప్పుడు ఏందంటే అడుగున కొంచెం నీళ్లు గమనించుకుంటూ ఉండాలి. మళ్ళీ అవి అడుగంటిపోతా ఉంటాయనమాట. అందువల్ల ఇందులో పెట్టేసాను. ఇంకో పక్కన ఇంకా దేవుని దగ్గర సామాన్లన్నీ తోముకుంటున్నాను. ముందు రోజు 2 రోజుల ముందరే నేను పటాలు ఇవన్నీ ఉన్నాననమాట. తుడుచుకోవాలి కాబట్టి అంటే నాకు పీరియడ్ తర్వాత ఉన్నాను. ఇంక అందువల్ల ఇంకా ఆ పనేం పెట్టుకోలేదు. ఇంక ఓన్లీ ఈ దీపపు కుందులు వీటి మట్టుకే కడుక్కున్నాను. ప్రసాదం పెట్టే బౌలు ఇవన్నీ కూడా. ఇంక వీటన్నిటికి కూడా పసుపు, బొట్లు ఇవన్నీ పెట్టేసుకుంటాను. గంధం, గంధంలో కాస్త జవాది పౌడర్ ఉంటది కదా! అది కాస్త వేసేసి, ఈ రోజ్ వాటర్ వేసి కలిపి పెట్టుకుంటే మంచి సువాసనొస్తూ బావుంటాయనమాట. కొంచెం మనకి తెలియకుండానే ఇంట్లో మంచి స్మెల్ వస్తదండి. బావుంటది ఇట్లా చేసుకుంటే. బొట్లు గూడా తలుపు దగ్గర అక్కడంతా కూడా ఈ గంధం పొడితోనే పెడతా ఉంటాననమాట. ఇంతకుముందు అడుగున్నారు, మీరు ఏ గంధం వాడతారని చెప్పి. అష్టగంధం అని దొరుకుతదండి. విడిగా పొడి దొరుకుతది మనకి. పేస్ట్ లాగా గూడా దొరుకుతది. నేనైతే పొడి తీసుకున్నాను. ఇంక అందులో ఆ కాస్త జవాది పొడి, ఆ రోజ్ వాటర్ కలిపేసి పెట్టేసి, చక్కగా ఇట్లా బొట్లయి పెట్టుకుంటే చూడ్డానికి నీట్‌గా ఉంటాయి. నేను తలుపు పైన ఇలా శ్రీ, ఓము, స్వస్తిక్ ఇంకా అవన్నీ వేసుకుంటాననమాట. బయటికి వెళ్ళేటప్పుడు అట్లా చూస్తూ దండం పెట్టుకొని వెళ్తాను. ఒక్కొక్కసారి కృష్ణయ్య దగ్గర గబుక్కున డోర్ వేసేసాననుకోండి మర్చిపోయి, ఇంకా అట్లా చూసి దండం పెట్టుకొని వెళ్తుంటాననమాట. అట్లా నాకలవాటు. ఇంకా ఈ పండగ ఈ సంకటహర చతుర్థి అనే కాదండి ఏదైనా సరే మనం పండగ రోజు ఎలా అయితే మనం శుభ్రంగా ఇల్లు, వాకిలి శుభ్రపరుచుకుంటామో పొయ్యి దగ్గర, గుమ్మాల దగ్గర అలాగే చేసుకోవాలనమాట ఈ పూజ రోజు కూడా. ఇంకిక్కడ కూడా గో గుమ్మం అంతా కూడా తుడిచేసుకొని పసుపు బొట్లయి పెట్టుకుంటున్నాను. ఏదైనా సరే అండి మనం గట్టి సంకల్పంతో మనం మనం కోరుకునే కోరిక అది మంచిదయ్యుంటే స్వామివారు తప్పకుండా నెరవేరుస్తాడండి. కొన్ని కొన్ని సమస్యలు మనకి ఎలా ఉంటాయంటే ఇంతకుముందు కూడా చెప్పున్నాను ఈ మాట. డబ్బుతో పరిష్కరించలేనివి కూడా ఉంటాయన్నమాట. అలాంటప్పుడు స్వామి పాదాలు పట్టుకొని మనం ఆయనకి మంచిగా మనస్ఫూర్తిగా మనం మొక్కుకొని పూజ చేసుకుంటే మంచయితే జరుగుతదండి. నేను చెప్తున్నాను కదా! మంచిగా ఉంటది మనకి. మనస్ఫూర్తిగా మన ప్రయత్నం మనం చేయాలి. స్వామిని నమ్ముకోవాలి. కొన్ని అలా ఉంటాయన్నమాట. కొన్ని పరిస్థితులు అలా వచ్చేస్తా ఉంటాయి. డబ్బుతో కూడా పరిష్కరించలేనివి ఉంటాయి కొన్ని. ముఖ్యంగా పిల్లలు విద్యకి సంబంధించి వాళ్ళు మంచి నడవడికతో ముందుకు వెళ్ళాలన్నా ఉద్యోగపరంగా ఇలాంటివన్నీ కూడా మనం చక్కగా స్వామిని నమ్ముకోవచ్చనమాట. కొన్ని గ్రహస్థితులు కూడా ఒక్కొక్కసారి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. అలాంటప్పుడు స్వామి పాదాలు పట్టుకుంటే మంచి జరుగుతదండి. ఇంకా అట్లా ఈ గుమ్మాలు ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను కదా! ఇంకా బయట నుంచి తులసి మాలవి తెప్పించాననమాట.
కృష్ణయ్య వారికి ఇంకా తులసి మాల తెప్పించాననమాట. ఇంకా ఒక 2 మూరలు తీసుకొచ్చారు. కరెక్ట్‌గా స్వామికి సరిపోతది. ఇంకా పక్కన ఫ్లాట్‌లో ఓపెన్ ఫ్లాట్‌లో ఇంకా చదును చేసేసున్నారండి. ఇంకక్కడ తులసి విత్తనాలు వేద్దాం అనుకుంటున్నాను. నాకు తులసి కోట ఉంటే చాలా ఇష్టంగా అనిపిస్తదండి. అక్కడ పసుపు రాసి బొట్లు పెట్టి, తులసి కోట దగ్గర దీపం పెట్టటం, ముగ్గు వేసుకొని అదంతా చూస్తుంటే నాకెంత బాగా నచ్చుద్దో. కాకపోతే మాకు ఆ ప్రాప్తం లేదు. మా పెద్దవాళ్ళు చేయరనమాట. ఇంక అందువల్ల మేము కూడా చేయకూడదు అంటారు. ఇంక అందువల్ల పెట్టుకోలేదు. పెద్దవాళ్ళు మనకి ఏది చెప్తే అదే గదా! ఇంక అందువల్ల పెట్టుకోకూడదని జెప్పి పెట్టుకోలేదు. ఇంకా కుడుములు ఒక పక్కన ఉడికిపోయేలోగా ఈ మిగతా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను నేను. దేవుని దగ్గర పూలన్నీ అలంకరించేసుకున్నాను. ఇదిగోండి చక్కగా కుడుములైతే సూపర్‌గా ఉడికిపోయాయండి నీట్‌గా. ఇంకా నేను ఒక కుక్కర్‌లో పెట్టి అవి అడుగున నీళ్ళయిపోయేమో ఈ టెన్షన్ లేకుండా నీట్‌గా ఈ కెటిలొచ్చాక పని ఈజీ అయిపోతా ఉంది. ఒకవేళ ఇది అగారో వాళ్ళది ఈ కెటిల్ కావాలంటే నేను లింక్ అనేది ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. చక్కగా కుడుములు రెడీ అయిపోయాయి. ఇంకా పూజ విషయానికొస్తే ఆ రోజంతా కూడా నేను ఉపవాసం ఉంటానండి. ఇంకా మార్నింగ్ నుంచి నైట్ ఈవినింగ్ గుడికెళ్ళి వచ్చే వరకు ఉడికిన ఆహార పదార్థాలు ఏవి తీసుకోననమాట. పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఇంకా టీ అలవాటు ఉంది కాబట్టి నేను టీ కూడా తాగుతాను. ఇంకా ముఖ్యంగా స్వామికి మనం చేసే నైవేద్యాలు వీటన్నింటికన్నా గూడా గరికతో పూజ చేస్తే ఆయన చాలా సంతోషపడతాడు. ఆయనకి చాలా శ్రేష్టం కదా! గరికతో పూజ చేసుకుంటే. ఇంకా చాగంటి గారు చెప్పిన ప్రవచనాల్లో ఒకసారి విన్నాను. గరికనేది ఇట్లా ఒక్కటే సింగిల్‌గా ఇట్లా పొడవుగా వస్తది చూసారా? అది పెట్టకూడదట. అల్లుడుగా ఉంటది చూడండి. ఆ గరికతో పూజ చేసుకుంటే మంచిది అంటారు. నేను గరికతో ఇంకా అష్టోత్తరం చదువుకుంటాను. గణపతి అష్టోత్తరము. నాకు వచ్చిన స్తోత్రాలు ముదాకరాత మోదకం, ఇంకా శుక్లాంబరధరంతో మొదలుపెట్టి ఇవన్నీ చేసుకుంటాను. ఇంకా సంకటనాశన స్తోత్రం అనేది ఒక 11 సార్లు చదువుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ చదవడం రాదు అనుకోండి, చక్కగా వినండి. నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి టీవీలో అది ప్లే చేసేసుకుంటాను. ఆ రోజు ఎక్కువగా అదే వింటూ ఉంటాననమాట. ఇంక అది కూడా ఏది రాదనుకోండి, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అనుకుంటూ పూజ చేసుకోండి చాలు. మనం మన మనసు మంచిగా ఉంచుకొని ఆహ్, నే మనసులో ఏది లేకుండా, చెడు ఆలోచన లేకుండా స్వామిపై మనం ఆ రోజంతా నిమగ్నం అయ్యి పూజ చేసుకుంటే చాలండి. స్వామి ఏమి మనకి ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా శిక్ష అయితే వేసేయడు. చక్కగా ఇలా పూజ చేసుకున్నాను. పూజంతా చేసుకునేటప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు కదా! చివర్లో పాప తీసిందనమాట. ఎందుకంటే నేను వీడియో పెట్టుకున్నాననుకోండి, ఇంక నా మనసు వేరే వైపు వెళ్ళిపోతది. అందువల్ల పూజ చేసేటప్పుడు నేనసలు వీడియో ఆన్ చేసుకోలేదనమాట. ఇంక చివర్లో పాప తీసింది కొబ్బరికాయ కొట్టేటప్పుడు. ఇంకా అట్లా పూజ అది కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా నియమాలైతే అదేనండి. ఫస్టు, ఫస్ట్ నెలలో స్టార్ట్ చేసినప్పుడు ముడుపు కట్టుకుంటాము. రూ. 11తో ముడుపు. రూ. 11 కాస్త పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు వేసి ముడుపు కట్టేసి, మన దేవుని మందిరంలోనే పెట్టేసుకోవాలనమాట. ఫస్ట్ నెలలో పూజ చేసినప్పుడు. మన మనసులోని కోరికని చెప్పుకొని, ఇట్లా మనకొచ్చిన స్తోత్రాలు చదువుకొని, అష్టోత్తరం అది అంతా ఇప్పుడు నేను చూపించినదంతా ప్రాసెస్ అంతా చేసుకున్నాను. అలా నేను 11 నెలలు అనుకున్నాననమాట. 3 నెలలు చేసేవాళ్ళుంటారు, 5 నెలలు చేసేవాళ్ళుంటారు. ఇంక ఇట్లా మనం ఓపిక అనమాట ఇంకా. స్వామికి నేనైతే 11 మంత్స్ చేసుకుంటున్నాననమాట. ఇదంతా కూడా నాకు తెలిసిన వరకే నేను చెప్తానండి. ఇలాగే చేయాల అని అలా కాదు. నేను తెలుసుకునింది మీకు చెప్తున్నాను. నేనిక్కడ మాకు దగ్గరలో టెంపుల్స్‌లో పూజారి గారులు వాళ్ళని కనుక్కొని మా ప్రాంతంలో ఎలా చేస్తారో ఆ వేలోనే ఎళ్ళిపోతున్నాననమాట. అయితే ఈవినింగ్ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ స్నానం చేసి స్వామి దగ్గర ఇంకా మళ్ళీ ఇంక కాస్త అది బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పూజ చేసేసుకొని టెంపుల్‌కి వెళ్ళిపోతాను. టెంపుల్‌లో అభిషేకాలు చేయించుకుంటానండి. మాకు నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ దగ్గర టెంపుల్ ఉంటదండి. శ్రీ విద్యా గణపతి ఆలయం ఉంటది. అక్కడికి వెళ్ళిపోతాను. ఇదిగోండి నిషి మీద వచ్చున్నారు. ముందు రోజు ఇక్కడికే వచ్చారనమాట నైట్ సాటర్‌డే రోజు. ఇంక ఇక్కడే ఉన్నారు నైటు. ఇంక ఈరోజు సండే గదా! ఇవాళ సండే రోజు పప్పుతో అన్నం పెడుతున్నాను పప్పన్నం. ఇంకా మామిడికాయ పప్పు చేసేసాను. ఈజీగా అదైతే ఈజీ అయిపోద్ది కదా! అని చెప్పి ఇంక అదే చేసేసాననమాట. ఇంక నంచుకోవడానికి అప్పడాలు వేయించేసాను. ఇంకా పిల్లలందరూ తిన్నారు. అదే తిన్నారు పాపము. ఇంకా, ఇంకా ఈ పూజంతా అయిపోయాక మనకి మనం ఉపవాసం ఉన్నామనే ఫీలింగ్ గూడా ఉండదండి. ఎందుకంటే, ఈ పూజ పనులు ఇవన్నీ చేసుకునేసరికి మనకి మధ్యాహ్నం అయిపోద్ది. ఇంకా కాసేపు పడుకొని లేచి మళ్ళీ స్నానం చేసేసి టెంపుల్‌కి వెళ్ళిపోతాననమాట. ఇంక ఎంత బావుంటదండి. ఎంత చేస్తారో. నెల్లూరులో వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా వెళ్ళండి. పూజ మీరు చేసుకున్నా, చేసుకోకపోయినా సరే, ఆ రోజు సంగటహరి చతుర్థి రోజు ఒక్కసారి పూజ చూసి తీరాల్సిందేనండి. అభిషేకాలు ఎంత చేస్తారో స్వామికి. ఇంక జరిగినంత సేపు నేను ఓం గం గణపతియే నమః అనుకుంటూ ఉంటానండి. నా పక్కన ఏం జరుగుతుందో గూడా నేనింక చూసుకోననమాట. అంత బాగుంటదనమాట స్వామివారి పూజ అనేది. ఇంకా స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉంటానండి. థాంక్ యూ.